బ్రేకింగ్ న్యూస్. భారత్ పై ట్రంప్ విషం కక్కుతూ ఉన్నాడు. భారత్ పై మాత్రమే విషం కక్కాలి అని చూస్తూ ఉన్నాడు. ట్రంప్కి పడని దేశాలు ఎన్నో ఉన్నప్పటికీ వాటి జోలికి వెళ్లకుండా, అమెరికాకు సవాల్ విసురుతున్న ఎన్నో దేశాలు ఉన్నప్పటికీ వాటి జోలికి వెళ్లకుండా కేవలం భారత్ పై మాత్రమే విషం కక్కాలి అని అనుకుంటూ ఉన్నాడు. అటు చైనా అమెరికాకు సవాల్ విసురుతూ ఉంది. చైనా విషయంలో అమెరికా కొంత భయాందోళనలు వ్యక్తం చేస్తుంది. అమెరికాకు పోటీగా చైనా ఎదుగుతుందేమో, ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందేమో అని అమెరికా భయపడిన సందర్భాలు ఉన్నాయి. ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా భారత్ అమెరికాకు స్నేహహస్తాన్ని అందిస్తూ ఉంది. కానీ భారత్ పైనే ట్రంప్ విషం కక్కుతూ ఉన్నాడు. దీనికి కారణం ఏంటి అంటే కొన్ని విషయాలు మనకు వస్తూ ఉన్నాయి. ట్రంప్ భారత్పై ఇంతగా విషం కక్కటానికి, చైనా కంటే ఎక్కువ టారిఫ్లు మనపై వేయటానికి కారణాలు ఏంటో మనం చూస్తే, మనం సానుకూల వైఖరితో ఉన్నాం. మనం ప్రపంచ దేశాల విషయంలో కొంత సానుకూల వైఖరితో ఉంటాము. మనం అగ్రెసివ్గా కొట్టు అన్నట్టుగా మనం ఉండం కాబట్టి, స్నేహస్తాన్ని అందిస్తాం కాబట్టి మనలాంటి దేశం పైన టారిఫ్లు విధిస్తే కొన్ని దేశాల విషయంలో భయాన్ని పుట్టించినట్టు అవుతుందేమోననే ఆలోచన కూడా ట్రంప్ చేస్తూ ఉన్నాడు అనే చర్చ కూడా జరుగుతుంది. సో మనం కొన్ని కారణాలను విశ్లేషిద్దాం. ప్రధానంగా ట్రంప్ ఎందుకు భయపడుతూ ఉన్నాడంటే, భారత్ బలమైన ఆర్థిక వ్యవస్థగా ముందుకు వెళుతూ ఉంది. బ్రిక్స్ దేశాల గురించి, బ్రిక్స్ విషయంలో అమెరికా భయపడుతూ ఉంది. నిజానికి బ్రిక్స్ దేశాలు బలపడుతున్నాయి, బ్రిక్స్ కూటమి బలపడుతూ ఉంది. బ్రిక్స్ ఒక డాలర్కి ఆల్టర్నేటివ్ కరెన్సీని తీసుకుని రావాలి అనే ఆలోచన చేస్తోంది అని ట్రంప్ భయపడుతున్నాడు. అటువంటి ఆలోచన చేయాలి అని రష్యా అంది, కానీ మిగిలిన దేశాలు పెద్దగా అనలేదు, సపోర్ట్ కూడా చేయలేదు. కానీ రష్యా మాత్రం డాలర్కి ఆల్టర్నేటివ్ కరెన్సీని తీసుకుని రావాలని అనుకుంటూ ఉంది. ఎందుకంటే ఎప్పుడైతే రష్యా ఉక్రెయిన్ వార్ మొదలైందో యూరోపియన్ యూనియన్ దేశాలు, పశ్చిమ దేశాలన్నీ రష్యాపై ఆంక్షలు విధించాయి, రష్యాకు డాలర్ దక్కకుండా చేశాయి. దీంతో రష్యా కొన్ని ఇబ్బందులు పడింది. చైనా రష్యా నుంచి ఆయిల్ దిగుమతులు చేసుకుంటూ ఉంది. ఆ సమయంలో రష్యా కరెన్సీతోనే ఆయిల్ దిగుమతి కూడా చేసుకుంటూ ఉంది, వాణిజ్యం చేస్తూ ఉంది. సో అలాంటి సందర్భంలో ఈ డాలర్ ప్రాబల్యాన్ని తగ్గించాలి అని రష్యా భావిస్తూ ఉంది. రష్యా భారత్కి చిరకాల మిత్రుడుగా ఉన్నాడు, ఎప్పటికీ రష్యా మిత్రుడుగానే ఉంటాడు. సో బ్రిక్స్ దేశాలు, మిగిలిన దేశాలు దానికి ఆమోదముద్ర వేయకపోయినా ఇప్పుడు అలాంటి ఆలోచన వచ్చింది కాబట్టి భవిష్యత్తులో ఎప్పుడైనా బ్రిక్స్ దేశాలు అంటే ఇప్పటికే బ్రిక్స్ దేశాలు బలపడుతూ ఉన్నాయి. బ్రిక్స్ దేశాల్లో మేము బ్రిక్స్ కూటమిలో చేరుతాము అని చాలా దేశాలు వస్తూ ఉన్నాయి. ఇరాన్ కూడా చేరింది. మిగిలిన దేశాలు కూడా బ్రిక్స్ వైపు చూస్తూ ఉన్నాయి. ఎందుకంటే బ్రిక్స్ అమెరికా వంటి సంకుచితమైన ఆలోచనలు కలిగినటువంటి దేశాలు ఇటు బ్రిక్స్లో లేవు. కాబట్టి ఇప్పుడు బ్రిక్స్ బలపడితే అన్ని దేశాలు బ్రిక్స్ వైపు కూటమిలో చేరుతూ ఉంటే అమెరికా ప్రాబల్యం, డాలర్ ప్రాబల్యం ప్రపంచ దేశాల్లో తగ్గిపోతుందేమోననే భయం ఈ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ను వెంటాడుతుంది. అందుకే భారత్పై ఇప్పుడు ఆంక్షలు విధించాలి అన్న ఆలోచనతో ముందుకు వెళుతూ ఉన్నాడు అని. ఇది ఒక కారణమైతే, రెండవ కారణం వాణిజ్య ఒప్పందం. మనకి అమెరికాకి ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ లేదు. ట్రేడ్ పాలసీ ఫామ్ మాత్రమే ఉంది. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ లేదు. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఉంటే వస్తువులు ఇక్కడ నుంచి ఎగుమతులు, మనం అక్కడ నుంచి దిగుమతులు, ఇవన్నీ కూడా ఫ్రీగా జరిగిపోతుంటుంటాయి. టారిఫ్లు కానీ నాన్ టారిఫ్లు కానీ వాటిపైన ఉండే అవకాశం లేదు. ఇప్పటికే మన దేశంలోకి వ్యవసాయ ఉత్పత్తులను భారీగా తీసుకుని రావాలి అని ట్రంప్ అనుకుంటూ ఉన్నాడు. ఒకవేళ అమెరికా నుంచి మనం నాన్ టారిఫ్ రూపంలో ఆ వ్యవసాయ ఉత్పత్తులు కావచ్చు, ఇతర వస్తువులు కావచ్చు తీసుకుని వస్తే మన దేశ రైతులు ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. మన దేశ రైతులకు మనం కనీస మద్దతు ధరను చెల్లించడానికి ఇబ్బందులు పడాల్సినటువంటి పరిస్థితులు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంటాయి. సో అటువంటి పరిస్థితులు రాకూడదు అని మనం అమెరికాతో పూర్తి స్థాయి వాణిజ్య ఒప్పందాన్ని చేసుకోలేదు. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ లేదు. ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకోవాలి అని ట్రంప్ భావిస్తూ ఉన్నాడు. సో దానికి భారత్ అంగీకరించకపోవటం కూడా మన దేశ రైతులు, మన దేశ గ్రామీణ ప్రాంతాల ప్రజల బాగోగులను దృష్టిలో పెట్టుకొని ఈ అగ్రిమెంట్ చేసుకోవడం లేదు. ఇది కూడా ట్రంప్కు కంటగింపుగా మారింది. ఒకవేళ మనం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకుంటే మన దేశాల్లో రైతులే మన దేశానికి వెన్నెముక, గ్రామాలే మన దేశానికి పట్టుకొమ్మలు. సో రైతులందరూ ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది కాబట్టి వాటి జోలికి వెళ్ళట్లేదు. ఇది కూడా ట్రంప్కి కంటగింపుగా మారింది. అందుకే ట్రంప్ భారత్ పైన ఈ సుంకాలను పెంచాలని అనుకుంటూ ఉన్నాడు. అంతేకాదు చైనాతో సాన్నిహిత్యం పెరుగుతుంది. మనం చైనాతో ద్వైపాక్షిక విషయాలలో సాన్నిహిత్యం పెరుగుతుంది. అఫ్కోర్స్ మనకి చైనాతో సరిహద్దులో కొన్ని విభేదాలు ఉన్నాయి. చైనా మనపైన కత్తి దూతూ ఉంటుంది, కాలు దూతూ ఉంటుంది, విషం కక్కుతూ ఉంటుంది. చైనా, పాకిస్తాన్, అమెరికాను మనం ఎప్పటికీ పూర్తి స్థాయిలో నమ్మలేము. కానీ చైనా
భారత్ మధ్య కొంత సానుకూల వాతావరణం కలుగుతుంది ఈ ట్రేడ్ విషయంలో. ఇలాంటి విషయాల్లో ట్రేడ్ విషయంలో సానుకూల ఒప్పందాలు, ద్వైపాక్షిక ఒప్పందాల విషయంలో సానుకూల వాతావరణంతో ముందుకు వెళితే అది అమెరికా ప్రాబల్యానికి గండిపడే అవకాశం ఉంటుందేమోనని కూడా అమెరికా అధ్యక్షుడు భయపడుతున్నాడు. అంటే అమెరికా అధ్యక్షుడు ఏమనుకుంటున్నాడంటే జీ హుజూర్ అనాలని ఈ ట్రంప్ అనుకుంటూ ఉన్నాడు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పాడిన దానికి వంత పాడాలని అనుకుంటూ ఉన్నాడు. సొంతంగా ఎదగాలి అనే ఆలోచన చేసే దేశాలపై అమెరికా కక్ష కడుతూ ఉంటుంది. ట్రంప్ వైఖరి ఇప్పుడు అలాగే ఉంది. సో చైనా భారత్ మధ్య సంబంధాలు బలపడుతున్నాయి. కొన్ని సరిహద్దు సంబంధాలు ఉన్నప్పటికీ వాటిని మనం పరిష్కరించుకుంటూ మిగిలిన విషయాల్లో మనం బలపడుతూ వెళ్తున్నాం. సంబంధాలు బలపడుతున్నాయి. బ్రిక్స్ దేశాల్లో చైనా కూడా ఉంది. కాబట్టి ఈ సానుకూల వైఖరి ట్రంప్కి కంటగింపుగా కనిపిస్తూ ఉంది. అందుకే ట్రంప్ ఈ భారత్పై ఇటువంటి నిర్ణయం తీసుకున్నాడు అనే మరో మాట కూడా వినిపిస్తుంది. వీటితో పాటు ఆపరేషన్ సింధూర్ తర్వాత ఆపరేషన్ సింధూర్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఆపరేషన్ సింధూర్లో మనందరం అనుకున్నాం పాకిస్తాన్ను మనం చితక్ కొట్టేస్తున్నాం, పాకిస్తాన్ పని అయిపోయింది అని. కానీ మనం యుద్ధాన్ని కోరుకోలేదు. పాకిస్తాన్ యుద్ధాన్ని ప్రారంభించింది. పహల్గామ్లో దాడి తర్వాత మనం అక్కడ టెర్రరిస్టుల క్యాంపులను ధ్వంసం చేసిన తర్వాత పాకిస్తానే మనపై మిసైల్స్ను ప్రయోగించింది. వాటిని మనం తిప్పికొట్టాం. పాకిస్తాన్ కుర్రో ముర్రో లబోదిబోం అంటూ అడగడంతో మనం యుద్ధాన్ని ఆపాం. కానీ ట్రంప్ మధ్యలో కలగజేసుకుని నేనే యుద్ధాన్ని ఆపాను అని చెప్తున్నాడు. సీజ్ ఫైర్ కంటే ముందే అతను ఒక ట్వీట్ కూడా చేశాడు. అయితే ట్రంప్ ఏమనుకున్నాడు అంటే ఇది ట్రంప్ చొరవతోనే యుద్ధం ఆగింది అని భారత ప్రకటన చేయాలి అని ట్రంప్ కోరుకున్నాడు. అందుకే ఇప్పుడు పాకిస్తాన్ ఇండియా మధ్య యుద్ధాన్ని ఆపింది నేనే, ఒక అణుయుద్ధాన్ని ఆపింది నేనే, అందుకే నాకు నోబెల్ శాంతి బహుమతి కూడా కావాలని అనుకుంటూ ఉన్నాడు. కానీ మనం దాన్ని ఖండిస్తూ ఉన్నాం. ఏ ప్రపంచ నాయకుడు కూడా మా మధ్య యుద్ధాన్ని ఆపడానికి ముందుకు రాలేదు అని చెప్తున్నాడు. ట్రంప్ ఈ విషయంలో కలగజేసుకోలేదు. వాణిజ్య ఆంక్షలు మాపై విధిస్తాము అని ట్రంప్ మమ్మల్ని బలవంతం చేసి యుద్ధాన్ని ఆపించలేదు అని మనం చెప్పాము. సో ఈ క్రెడిట్ మనం ట్రంప్కి ఇవ్వలేదు అని ట్రంప్ చాలా అక్కస్తూ ఉన్నాడు. నిజానికి ట్రంప్ ఈ విషయాన్ని ప్రపంచ వేదికలపై చాలా సందర్భాలు చెప్పాడు. భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధాన్ని ఆపేసింది నేనే అని చెప్పాడు. సో ఆ విషయాన్ని మనం ధృవీకరించకపోవడంతో ఆ క్రెడిట్ ట్రంప్కి రాలేదు అని ట్రంప్ చాలా కోపంతో ఉన్నాడు, అలిగినట్టుగా ఉన్నాడు. ట్రంప్ అలుగుతూ ఉంటుంటాడు, ఏ సమయానికి ఎలా మారుస్తాడో తెలియదు. ముఖం మార్చుకుంటూ ఉంటుంటాడు, అప్పుడప్పుడు జిడ్డు ముఖం కూడా పెడుతుంటుంటాడు. ముఖం మార్చుకున్న వాళ్ళు మనకి చాలామంది కనబడుతుంటుంటారు కదా, మాడుముఖం అని అంటూ ఉంటుంటాం. ఇక్కడ ట్రంప్ కూడా అలా మాడుముఖం వేస్తుంటుంటాడు, ముఖం మార్చుకుంటూ ఉంటాడు. ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ భారత్ మధ్య ఉద్రిక్తలు ఆగిపోవడానికి ట్రంపే కారణం అని మనం అనకపోవడం, ఆ క్రెడిట్ ఇవ్వకపోవడంతో కూడా ట్రంప్ కొంచెం మాడుముఖం వేశాడు అప్పటి నుంచి. అందుకే పాకిస్తాన్కి కొంచెం దగ్గరయ్యే ప్రయత్నాలు చేస్తున్నాడు. పాకిస్తాన్లో ఉన్న ఆయిల్ నిల్వలను వెలికి తీస్తామని చెప్తున్నాడు. భారతే పాకిస్తాన్ నుంచి ఆయిల్ కొనుగోలు చేసేటటువంటి పరిస్థితి ఉంటుందేమోనని ట్రంప్ మాట్లాడుతూ ఉన్నాడు. సో పాకిస్తాన్ అనుకూల సానుకూల నిర్ణయాలు తీసుకుంటూ అటువంటి మాటలు ఈ మధ్య ట్రంప్ మాట్లాడుతున్నాడు. దీనికి కారణం ఆపరేషన్ సింధూర్. ఇక మరొకటి నాన్ టారిఫ్ అంటే సహజంగా మనం టారిఫ్ అంటే డైరెక్ట్ కస్టమ్స్ సుంకాలు వేస్తుంటుంటాం. ఇక్కడ నాన్ టారిఫ్ అంటే ఎటువంటి సుంకాల విషయం గురించి కాదు, కొన్ని ఆంక్షలు మాత్రం విధిస్తాం. అంటే మీరు ఇంత పరిమితి మాత్రమే మీరు ఎక్స్పోర్ట్ చేయాలి అని. ఇప్పుడు మనం అమెరికా నుంచి కొన్ని వస్తువులు దిగుమతి చేసుకుంటే ఆ వస్తువులు మీరు ఇంత మాత్రమే దిగుమతి చేసుకుంటాం, ఇంత మాత్రమే మా దేశానికి ఎగుమతి చేయండి అని పరిమితులు విధిస్తాం. అంతేకాదు దానికి మళ్ళీ సెపరేట్ లైసెన్సింగ్ వ్యవస్థను మనం అమలు చేస్తాం. మీరు అలాంటి వస్తువుల్ని మా దేశానికి పంపించాలంటే దానికి మీరు మరో ప్రత్యేక లైసెన్స్ తీసుకోవాలి, ఇంత క్వాంటిటీలో మాత్రమే పంపించాలి, పైగా క్వాలిటీ కూడా ఈ విధంగా ఉండాలి. అలాంటి క్వాలిటీ లేదు అంటే మేము దిగుమతులు చేసుకోం లాంటి ఆంక్షలు విధిస్తూ ఉంటుంటాం. ఇవి నాన్ టారిఫ్లను మనం అంటూ ఉంటాం. సో ఈ నాన్ టారిఫ్లను విషయంలో కూడా ట్రంప్ తొలగించాలని ఎప్పటి నుంచి అనుకుంటూ ఉన్నాడు. అంటే మనం అమెరికా వస్తువులకు గేట్లు బార్లా తెరిచేయాలని ట్రంప్ అనుకుంటూ ఉన్నాడు. మనం గేట్లు బార్లాగా తెరిచేస్తే మన దేశంలో ఉన్న రైతులకు ఇబ్బందులు కలిగే అవకాశం ఉంటుంది. సో ఈ నాన్ టారిఫ్ ద్వారా మనం అమెరికాలో ఉన్న వస్తువులను మన దేశంలోకి గేట్లు బార్లా తెరిచేయడం లేదు. కానీ కొన్ని దేశాలు మాత్రం అమెరికా వస్తువులకు కొన్ని దేశాలు అమెరికాతో వాణిజ్య ఒప్పందాలు కలిగినటువంటి కొన్ని దేశాలు ఈ నాన్ టారిఫ్ని ఫాలో కావడం లేదు. కాబట్టి భారతదేశం కూడా ఈ నాన్ టారిఫ్ని విషయంలో ఆలోచించాలని అనుకుంటూ ఉన్నాడు. సో ఆ విషయంలోనూ మనం ఎక్కడా కూడా వెనక్కు తగ్గటం లేదు. మనం సెపరేట్ లైసెన్సింగ్ వ్యవస్థను పెడుతూ ఉన్నాం. మన దేశానికి దిగుమతులు చేసుకునేటటువంటి వస్తువుల విషయంలో కొన్ని వస్తువుల విషయంలో ఇంత క్వాంటిటీకి మించి మా దేశానికి ఎగుమతి చేయొద్దు, అది మా దేశ ప్రజలను ఇబ్బందులకు గురి చేసే అవకాశం ఉంటుందని చెబుతూ ఉన్నాం. పైగా దానికి క్వాంటిటీ క్వాలిటీ
పరమైనటువంటి అంశాలు కూడా జోడిస్తూ ఉండటంతో ట్రంప్ ఈ విషయంలో కూడా ఆగ్రహంతో ఉన్నాడు. ముఖ్యంగా ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ విషయంలోనూ, నాన్ టారిఫ్ విషయంలోనూ, బ్రిక్స్ విషయంలోనూ కోపంతో ఉన్నాడు. చైనాతో సన్నిహిత సంబంధాలు బలపడుతూ ఉండటంతో ట్రంప్కి కంటగింపుగా మారింది. ఒకసారి ట్రంప్ని చూడండి, ఆ ఫేస్ చూస్తే మీకు ఏమనిపిస్తుందో చెప్పండి. ఎందుకంటే కొన్ని చాలా హావభావాలు పెడుతుంటుంటాడు. ప్రపంచంలో ట్రంప్ ముఖంలో పెట్టే హావభావాలు ట్రంప్ తప్ప మరెవరూ పెట్టలేరు అన్నట్టుగా మనకి కనిపిస్తుంటుంటాయి. సో ఇక్కడ ట్రంప్ మనపై విషం కక్కటానికి, మాడుముఖం వేయటానికి కూడా కారణం ఇదే. ఇక ఆపరేషన్ సింధూర్లో క్రెడిట్ ఇవ్వలేదని. సో ఇన్ని కోపాలు భారతదేశంపై పెట్టుకొని ఏ దేశంపైనా విధించినంత టారిఫ్లు ఇప్పుడు మన దేశంపై విధిస్తున్నాడు. ఎప్పుడు ట్రంప్ అమెరికా చైనా గురించి మాట్లాడుతూ ఉంటుంది, చైనా విషయంలోనే మాట్లాడుతుంది. కానీ ఇప్పుడు చైనా కంటే ఇంకో 20% ఎక్కువగా మనపై ఈ వాణిజ్య పన్నులు విధించడమే ఆశ్చర్యం కలిగిస్తోంది. సో ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి వాణిజ్యవేత్తలను, వాణిజ్య విశ్లేషకులను ఈ విషయం ఆలోచింపజేస్తూ ఉంది. మా ఫ్రెండ్ అంటూనే, మా మిత్రదేశం అంటూనే మిత్రదేశానికి ఏకంగా 50% బాధుడు ఎందుకు బాదుతున్నాడు అని ఒక్కొక్క దేశం కూడా ఆలోచనలు చేస్తూ ఉంది. ఒక్కొక్క దేశం ఆలోచనలు చేసి ఒక్కొక్క రకంగా విశ్లేషిస్తుంది. బహుశా ఈ కారణం కావచ్చు, బ్రిక్స్ దేశాలు బలపడుతూ ఉన్నటువంటి ట్రంప్కి కంటగింపుగా మారుండొచ్చు అని కొంతమంది అంటూ ఉంటే, వాణిజ్య ఒప్పందం ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకోకపోవడం అని కొంతమంది అంటూ ఉన్నారు, చైనాతో సాన్నిహిత సంబంధం అని మరికొంతమంది అంటూ ఉన్నారు, ఇంకా ఆపరేషన్ సింధూర్ విషయంలో ట్రంప్ అలిగాడు అని ఇంకొంతమంది అంటున్నారు. సో ఈ నాన్ టారిఫ్ గురించి కూడా ట్రంప్ అలిగాడు అనే విషయం అందరికీ సుస్పష్టమైనటువంటి విషయమే. సో ఇవన్నీ ట్రంప్కు కంటగింపుగా మారాయి. అందుకే భారత్పై ఏకంగా 50% టారిఫ్ని విధించాడు. కానీ దీనికి చూపిస్తున్నటువంటి కారణం ఏంటి అంటే రష్యా కారణంగా చూపిస్తున్నాడు. రష్యా మనకి చిరకాల మిత్రుడు. రష్యా నుంచి మనం చౌకగా చమురుని దిగుమతి చేసుకుంటూ ఉన్నాం. ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఈ 50% టారిఫ్ సుంకాలను విధిస్తూ ఉండటంతో రష్యా మనకి ఇంకా చౌకగా ఆయిల్ను ఇస్తాను అని చెప్తోంది, ఇంకా చౌకగా మనకి క్రూడ్ ఆయిల్ను సప్లై చేస్తాను అని రష్యా ముందుకు వస్తుంది. దీంతో ఇప్పుడు ట్రంప్కి ఏం చేయాలో తెలియని పరిస్థితి కనిపిస్తోంది. అదే సమయంలో ట్రంప్ ఏమంటూ ఉన్నాడంటే ఇంకా గాంభీర్యమైన మాటలు మాట్లాడుతున్నాడు. భారతదేశంతో మేము ఎటువంటి వాణిజ్య చర్చలు ఉండవు, భారతదేశంతో ఎటువంటి వాణిజ్య చర్చలు మాకు ఉండవు అని ట్రంప్ చెబుతూ ఉన్నాడు. బహుశా భారతదేశంతో ఎటువంటి వాణిజ్య చర్చలు ఉండకపోతే ఒకవేళ తాత్కాలికంగా కొన్ని ఇబ్బందులు పడేటువంటి అవకాశం ఉంటుంది. మనం అమెరికాకు ఉత్పత్తి చేసే వస్తువుల విషయంలో కొన్ని ఇబ్బందులు ఖచ్చితంగా ఎదురవుతాయి, ఉద్యోగాల విషయంలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి, కానీ వాటిని తట్టుకుని నిలబడే శక్తి మాకుంది అని చెప్తున్నారు. సో ఇప్పుడు బ్రిక్స్ దేశాలు కూడా బలపడుతూ ఉన్నాయి కాబట్టి అమెరికాకు మనం ఏ వస్తువులనైతే ఎగుమతులు చేస్తూ ఉన్నామో ఆ వస్తువులు ఇతర దేశాలు, ప్రపంచంలో ఉన్న ఏ దేశాలు ఆ వస్తువుల అవసరాలు ఉన్నాయో వాటికి ఎగుమతులు చేసుకునే విధంగా మనం వ్యూహాన్ని మార్చుకుంటే అమెరికాకు పెద్ద దెబ్బ కొట్టినట్టే అవుతుంది. సో అమెరికానే మళ్ళీ దిగి రావాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది. ట్రంప్ గతంలో కూడా అన్నాడు, బ్రిక్స్ దేశాలు సొంతంగా కరెన్సీని తీసుకుని రావాలనుకుంటే ఆ దేశాలపై 100% పన్నులు వేస్తాను అని బెదిరించే ప్రయత్నం చేశాడు. ఎందుకంటే రష్యా ఆ మాట అంది కాబట్టి. తర్వాత ఇదిగో అదిగో అంటూ మళ్ళీ సుంకాల విషయంలో అటు ఇటు కూడా ఉంటాడు. సో ఇప్పుడు ఇలాంటి నిర్ణయాలు అమెరికాలో రెసెషన్కు కారణమయ్యే అవకాశాలు ఉంటాయి. అమెరికాలో ద్రవ్యోల్బణం పెరగడానికి దారితీసేటటువంటి పరిస్థితులు ఏర్పడుతూ ఉంటాయని ప్రపంచ వాణిజ్యవేత్తలు, విశ్లేషకులు చెబుతూ ఉన్నారు. సో ఏం జరుగుతుందో చూద్దాం. ప్రస్తుతానికి మాత్రం భారత్ భయపడేది లేదు. మా దేశ ప్రజల అవసరాలు, మా దేశ ప్రజల ప్రయోజనాలే మాకు ముఖ్యమని తెగేసి చెప్పాం. సో ఇన్ని విశ్లేషణలు వినిపిస్తూ ఉన్నాయి. రష్యా కూడా మనకి ఆయిల్ చౌకగా సప్లై చేస్తాను అని చెబుతుంది కాబట్టి ఇవి ఒక రకంగా ప్రస్తుతానికి ఇది కష్టంగా కనిపించిన భారతదేశానికి రాబోయే రోజుల్లో ఇది ఒక శుభ పరిణామంగానే పరిణమించే అవకాశం ఉంటుంది. మనం మరింత రాటు తేలటానికి దోహదపడే అవకాశాలని ఇది ఏర్పరుస్తుందనే చర్చ కూడా జరుగుతుంది. మరి మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ బాక్స్లో తెలియజేయండి.